పిల్లగాళ్ళు ఎవరు లేరా చూస్తుంటే పింఛన్ వచ్చేటోళ్ళు ఎవరా నూనెరా చేతురు ఎవరైనా పింఛన్ వచ్చేటోళ్ళు ఉంటే ఎంత వస్తుంది ఇప్పుడు పింఛను ఎంత వస్తుందా ఇప్పుడు మీ ఊర్లో పింఛను ఇంతే కదా ఇంత అంటే ఎంత ఎంత గట్టిగా చెప్పురా నాయన 2000 కదా ఈ నెల కేసీఆర్ ఉంటే 2000 వచ్చే నెల కేసీఆర్ను పొందబెడితే గింత వస్తుంది ఎంత ఇది ఎంత చెప్పురి ఎంత గట్టిగా చెప్పురి ఊర్లో ఉన్న వాళ్ళకి వినిపించాలి ఢిల్లీకి వినిపించాలి మోడీకి గజ్వేల్లో ఉన్న కేసీఆర్కి వినిపించాలి అందుకే మా అక్కలకు మా పెద్దమ్మలకు కొడుకునో కోడల్లో బిడ్డనో అల్లునో ఖర్చులకు అడుక్కునే పని లేదు నెల నెల మొదటి తారీఖు నాడు 4000 రూపాయలు పింఛన్ మీ ఖాతాలో వేస్తే నీ ఖర్చులకే కాదు నీ మందు గోళీలకే కాదు నీ మనవడో మనవరాలు వస్తే బిస్కెట్లు పండుగ పూట బట్టలు కొనియొచ్చు ఎవరైనా నీ మనవడు చదువుకునేటోడు ఉంటే వాన్ సైకిల్ మోటార్కు పెట్రోల్ పోసుకోనికి 100 రూపాయలు ఇవ్వాలంటే వాడే వచ్చి సాయంత్రం పూట నీ కాళ్ళు ఒత్తుతాడు ఎందుకంటే వానికి తెల్లారి పెట్రోల్కు 100 కావాలి కాబట్టి మరి ఇవాళ 4000 రూపాయలు పింఛన్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది మరి మీకు మహాలక్ష్మిలో నగదు కోడలకు రావాలన్నా చేయిత పింఛన్లో అత్తకు 4000 రావాలన్నా సిలిండరు మీకు 500కే రావాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయాలన్నా ఇంకా ముఖ్యమైంది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లో ఇవాళ 1,00,000 రూపాయలే వస్తున్నాయి అంతేనా వచ్చే నెల నుంచి ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకు ఇచ్చే ఆలోచన ప్రతి ఆడబిడ్డ మెడలో తాలి పుస్తలు తులం బంగారంతో చేయించుకునేటట్టు